ఇంజనీరింగ్ చదివి ఒక సాధారణ ఉద్యోగం చేసిన వ్యక్తి కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎడ్యుకేషన్ కంపెనీలలో ఒకటి నిర్మిస్తే ఎలా ఉంటుంది? 2022లో బైజూస్ విలువ అక్షరాల $22 బిలియన్. భారత క్రికెట్ టీం జెర్సీపై ఈ కంపెనీ పేరు కనిపించింది. ఏకంగా మిలియన్ల మంది విద్యార్థులు ఈ యాప్తో చదవడం ప్రారంభించారు. అంతేకాకుండా ప్రపంచ స్థాయి గుర్తింపు కోసం కంపెనీ ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతి ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీని కూడా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంది. ఇంత భారీగా ఎదిగిన కంపెనీ కొన్ని సంవత్సరాల్లోనే ఎందుకు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది? ఇన్వెస్టర్లు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? వేలాది ఉద్యోగాలు ఎందుకు పోయాయి? ఒక టీచర్ నిర్మించిన ఈ విద్యా సామ్రాజ్యం ఎలా కూలిపోయింది? ఇది బైజూ రవీంద్రన్ మరియు బైజూస్ యొక్క అసలు కథ. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు అసలు కథ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హోప్ యూ లైక్ ద వీడియో. ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే, బైజూ రవీంద్రన్ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి ఫిజిక్స్ టీచర్, తల్లి గణితం బోధించే టీచర్. చిన్నప్పటి నుండే చదువు మరియు బోధన అతని జీవితంలో భాగంగా మారాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత బైజూ ఒక షిప్పింగ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేశాడు. అయితే అతని జీవితంలో పెద్ద మార్పు ఒక చిన్న సంఘటన వల్ల వచ్చింది. తన స్నేహితులకు క్యాట్ పరీక్షలో అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్లో సహాయం చేస్తూ తానే ఆ పరీక్ష రాశాడు. అందులో అతను సాధించిన ఫలితం అసాధారణం. అతను 100% స్కోర్ను సాధించాడు. ఆ వార్త త్వరగా వ్యాపించింది. అప్పుడు అనేక మంది విద్యార్థులు అతనిని కోచింగ్ ఇవ్వమని అడగడం ప్రారంభించారు. ప్రారంభంలో బైజూ చిన్న చిన్న గ్రూపులకు బోధించేవాడు. కానీ అతని బోధన విధానం ఇతర టీచర్లకు భిన్నంగా ఉండేది. అతను కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, విషయాన్ని కథలా వివరించేవాడు. సంక్లిష్టమైన కాన్సెప్చువల్ను సులభంగా అర్థమయ్యేలా వివరించేవాడు. దీంతో అతని క్లాస్లకు విద్యార్థుల సంఖ్య వేగంగా పెరిగింది. కొద్ది కాలంలోనే వేలాది మంది విద్యార్థులకు వచ్చే పెద్ద సెమినార్లు నిర్వహించడం ప్రారంభించాడు. 2011లో బైజూ తన బోధనను టెక్నాలజీతో కలిపి ఒక కొత్త దిశలో తీసుకెళ్లాలని నిర్ణయించాడు. దాంతో థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాడు. అయితే ఈ కంపెనీ లక్ష్యం ఒకటే, విద్యను మరింత సులభంగా, ఆసక్తికరంగా మరియు అందరికీ అందుబాటులో తీసుకురావడమే. 2015లో ఈ లక్ష్యాన్ని నిజం చేసేలా బైజూస్ లెర్నింగ్ యాప్ని ప్రారంభించాడు. అయితే ఈ యాప్లో యానిమేటెడ్ వీడియోలు, విజువల్ ఎక్స్ప్లెనేషన్స్, ఇంటరాక్టివ్ లెసన్స్ వంటి ఫీచర్లు ఉండేవి. ఇవి విద్యార్థులకు చదువును ఒక ఆటలా అందించేలా చేశాయి. బైజూస్ విజయానికి మరో ముఖ్యమైన కారణం దాని మార్కెటింగ్ వ్యూహం. అదెలా అంటే, కంపెనీ తన బ్రాండ్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టింది. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ను బ్రాండ్ అంబాసిడర్గా తీసుకుంది. అంతేకాకుండా అదే సమయంలో స్పోర్ట్స్ మార్కెటింగ్ కూడా ప్రారంభించింది. బైజూస్ ఇండియన్ నేషనల్ క్రికెట్ టీం జెర్సీని స్పాన్సర్ కూడా చేసింది. అదే కంపెనీకి భారీ గుర్తింపును తీసుకొచ్చింది. తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీతో కూడా భాగస్వామ్యం చేసింది. ఈ ప్రచారాల వల్ల బైజూస్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించడం ప్రారంభమైంది. అయితే 2020లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహమ్మారి కోవిడ్-19 విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. స్కూల్స్ మూసివేయబడ్డాయి. విద్యార్థులు ఆన్లైన్లోనే చదవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది బైజూస్కి అపారమైన అవకాశాన్ని తీసుకువచ్చింది. విద్యార్థుల సంఖ్య లక్షల నుండి కోట్లకు పెరిగింది. ఈ సమయంలో కంపెనీ అనేక విద్యా సంస్థలను కొనుగోలు చేసింది. అందులో ముఖ్యమైనవి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, వైట్ హ్యాట్ జూనియర్. ఈ విస్తరణ వల్ల కంపెనీ విలువ 2022లో $22 బిలియన్ చేరుకుంది. అయితే ఈ వేగవంతమైన ఎదుగుదల వెనుక కొన్ని ప్రమాదాలు దాగి ఉన్నాయి. కంపెనీ చాలా వేగంగా విస్తరించింది. భారీగా ఖర్చులు పెరిగాయి. 2021లో బైజూస్ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. కంపెనీ $1.2 బిలియన్ లోన్ తీసుకుంది. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారింది. అదే సమయంలో కంపెనీపై కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. కొంతమంది తల్లిదండ్రులు కంపెనీ అమ్మకాల విధానాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. కోవిడ్ తగ్గిన తర్వాత స్కూల్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ చదువులపై డిమాండ్ తగ్గింది. కానీ బైజూస్ ఖర్చులు మాత్రం తగ్గలేదు. దీంతో కంపెనీ నష్టాలు భారీగా పెరిగాయి. కొన్ని సంవత్సరాల్లోనే వేల కోట్ల రూపాయల నష్టం నమోదైంది. తర్వాత మరిన్ని సమస్యలు ఎదురయ్యాయి. అవే ఆడిటర్లు రాజీనామా చేయడం, ఇన్వెస్టర్ల నమ్మకం కోల్పోవడం, వేలాది ఉద్యోగాలు తొలగించబడడం. కంపెనీ విలువ కూడా భారీగా తగ్గింది. బైజూస్ కథ ఒక గొప్ప విజయ కథ మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక కథ కూడా. అతివేగంగా ఎదగడం మాత్రమే విజయానికి సరిపోదు. సుస్థిరమైన వ్యాపార ప్రణాళిక, ఆర్థిక నియంత్రణ మరియు నైతిక విధానాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఒక చిన్న టీచర్ కళగా ప్రారంభమైన ప్రయాణం ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదిగింది. కానీ అదే కంపెనీ
కొన్ని నిర్ణయాల వల్ల తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇప్పటికీ ఒక ప్రశ్న మిగిలే ఉంది: బైజూస్ మళ్ళీ ఎదుగుతుందా, లేక ఇది భారత స్టార్టప్ చరిత్రలో అత్యంత పెద్ద పతనంగా మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అసలు కథ. హోప్ యూ లైక్ ద వీడియో. మరో అసలు కథతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.